నమస్తే అన్న అందరికీ నమస్కారం. కువైట్లోని సూకుల దగ్గర కానీ, షాపింగ్ మాల్స్ దగ్గర కానీ, జమియాల దగ్గర, హాస్పిటల్ దగ్గర, లేకపోతే ఎక్కడికైనా వెళ్ళినా కానీ పార్కింగ్ సమస్య అయితే ఎక్కువగా ఉంటుంది. చాలామంది కువైటీలు మనం చూసుకుంటే పార్కింగ్ దొరకనప్పుడు వికలాంగులకు సంబంధించిన పార్కింగ్లో అయితే పార్కింగ్ చేసి వెళ్ళిపోతూ ఉంటారు. కొంతమంది ప్రవాసులు కూడా ఉన్నారు. దీనికి సంబంధించి వికలాంగుల కోసం కేటాయించిన స్థలంలో పార్కింగ్ చేయడం ద్వారా ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించిన వాహనదారులపైన మిస్డిమినర్ కోర్టు వరుస తీర్పులను జారీ చేసింది. అలాగే ఎవరైనా చట్టపరమైన ఉల్లంఘనలకు పాల్పడితే వాళ్లకు సంబంధించి కఠినమైన శిక్షలు కూడా ఎదురు చూస్తూ ఉన్నాయి. అనుమతి లేకుండా నియమించబడిన వికలాంగుల పార్కింగ్ స్థలంలో పార్కింగ్ చేసినందుకు దోషిగా తేలిన తర్వాత కోర్టు ఒక కువైటీ పౌరుడికి 1 నెల రోజులు జైలు శిక్ష విధించింది. అతని యొక్క డ్రైవింగ్ లైసెన్సును అదే వ్యవధికి సస్పెండ్ చేసింది. అతనికి 1 నెల రోజులు జైలు శిక్ష విధించడంతో పాటు 1 నెల రోజుల పాటు డ్రైవింగ్ లైసెన్సును కూడా సస్పెండ్ చేసింది. అలాగే ఈ యొక్క ఉల్లంఘన పునరావృతం కాకూడదని చెప్పేసి ఏప్రిల్ 22న కొత్త చట్టం అమల్లోకి రాకముందే ఈ యొక్క నేరం జరిగినందున ఇటీవల సవరించిన ట్రాఫిక్ చట్టం కంటే వికలాంగుల చట్టంలోని కఠినమైన నిబంధనలను కోర్టు వర్తింపజేస్తూ ఉంది. ఎందుకంటే ఈ యొక్క సంఘటన ఏప్రిల్ 22 కంటే ముందు జరిగింది కాబట్టి ప్రస్తుతం ఉన్న కొత్త చట్టం అయితే కోర్టు వర్తింపజేయలేదు. ఒకవేళ వర్తింపజేసి ఉంటే కానీ ఇంకా ఎక్కువ జైలు శిక్ష మరియు జరిమానా పడేదని చెప్పేసి స్థానిక మీడియా పేర్కొంది. ట్రాఫిక్ చట్టంలోని ఆర్టికల్ 33 ప్రకారం చాలా కఠినమైన శిక్షలను కువైట్ ట్రాఫిక్ డిపార్ట్మెంట్ ప్రవేశపెడుతుంది. వీటిలో 1 నుంచి 3 సంవత్సరాల వరకు జైలు శిక్ష, నేరం యొక్క తీవ్రతను బట్టి 600 నుంచి 1000 దినార్ల వరకు జరిమానా విధించే అవకాశం ఉంది. ఇతర చట్టాలలో పేర్కొన్న కఠినమైన జరిమానాలను పక్షపాతం లేకుండా అందరికీ వర్తింపజేస్తామని ట్రాఫిక్ డిపార్ట్మెంట్ పేర్కొంది. ప్రస్తుతం అయితే వికలాంగుల పార్కింగ్ స్థలంలో ఎవరు అయితే కారు పార్కింగ్ చేయొద్దన్న వికలాంగుల ప్రయోజనాలను కాపాడడం కోసం, వాళ్ళ యొక్క హక్కులను కాపాడడం కోసం అయితే కువైట్ ట్రాఫిక్ డిపార్ట్మెంటు కొత్త చట్టాన్ని ప్రవేశపెట్టింది. కాబట్టి అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.